This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest updates. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉమ్మంగి గ్రామంలో మతోన్మాద శక్తుల దాడులకు నిరసనగా క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలు, రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఇటీవల ఎస్సీ పేటలో పాస్టర్లపై జరిగిన దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించిన సంఘ నాయకులు, భారత రాజ్యాంగం మత స్వేచ్ఛను కల్పించిందని స్పష్టం చేశారు. ఎవరిని బలవంతంగా మత మార్పిడులు చేయించడం లేదని, హిందూ, క్రైస్తవ, ముస్లిం ప్రజలు అన్నదమ్ముల్లా కలసి మెలసి ఉండాలని పిలుపునిచ్చారు. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఎస్. గంగరాజు, జి. సజీవరావు, ఎస్. ఆనంద్ సాగర్, మాజీ ఎంపీటీసీ సిహెచ్. కామేశ్వరరావు, సిహెచ్. చంటి, రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కరిస్ట్ నాయకులు జిల్లా ఇన్ఛార్జ్ కూసు కొండబాబు, పిఠాపురం ఇన్ఛార్జ్ ఎమ్ముల సత్తిబాబు, జగ్గంపేట ఇన్ఛార్జ్ చెప్పుల రాంబాబు, స్థానిక ఉమ్మంగి అంబేద్కర్ యూత్ సభ్యులు, క్రైస్తవ సంఘ సభ్యులు, విశ్వాసులు తదితరులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. జై భీమ్. జై భీమ్. అందరికీ కూడా ఈ యొక్క ఉదయకాల సభ గురించి మనమందరం కూడా ఈ శాంతియుత ర్యాలీలో పాల్గొనడానికి ముఖ్య కారణం ఏంటంటే, క్రైస్తవుల మీద అనేక సంవత్సరాలుగా జరుగుతున్న కుట్ర, అది కూడా దళిత క్రైస్తవుల మీద బాగా కుట్ర జరుగుతూ ఉంది. వెనకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో, సేవకులుగా ఎవరైతే పరిచయం చేస్తూ ఉన్నారో వారి మీద బాగా దాడులు చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా జ్వాలా గారు, జాతీయ అధ్యక్షులైన జ్వాలా గారు, అలాగే స్టేట్ అధ్యక్షులైనటువంటి విజయ్ కుమార్ గారు, మేడికొండ విజయ్ కుమార్ గారు ఈ పార్టీలో మమ్మల్ని అందరినీ కూడా యాక్టివ్గా కాకినాడ జిల్లాకు అధ్యక్షులుగా నన్ను నిలబెట్టడం జరిగింది. అలాగే జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి గారు కూడా ఉన్నారు, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కూడా నా పక్కన ఉన్నారు. 7 కాన్ఫరెన్స్లోనూ 7 ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మా పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేస్తా ఉన్నాం. సోదరులారా, సేవకులకి జరిగిన అవమానం మా వరకు వచ్చింది, అందుకనే మీకు సపోర్ట్గా మేము నిలవడానికి వచ్చాం. మీకు ఎటువంటి ఇబ్బందులు పరిస్థితులు వచ్చినా సేవకులకి, సంఘాలకే కానీ, అలాగే సంఘాలతో పాటు దళిత కుటుంబాలకే కానీ, ఎస్సీ కమ్యూనిటీలకే కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా సరే, కాన్స్టిట్యున్సీ ఏదో రాష్ట్ర వ్యాప్తంగా, జాతీయ వ్యాప్తంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. అలాగే మేము విజిటింగ్ కార్డులు కూడా ఏర్పాటు చేసాం. ఈ యొక్క ప్రెస్ మీట్ అయిన తర్వాత మా కార్డులు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మీరు రోడ్డు మీదకి రావనవసరం లేదండి. మేమే ఆ యొక్క పరిష్కారము ఇవ్వడానికి డైరెక్టర్గా మేము మా టీంతో పాటు అక్కడ యాక్టివ్గా పనిచేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. మా జ్వాలా గారు మమ్మల్ని అటు రీతిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. జాతీయ వ్యాప్తంగా ఇది ఒక పొలిటికల్ పార్టీ అండి, ఇది రిజిస్ట్రేషన్ కూడా చేసి ఉంది, మీరు ఆన్లైన్లో కూడా వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. మరి పార్టీ యొక్క సారాంశం ఏంటన్నది మీకు వెబ్సైట్లో మీకు అర్థమవుతుంది. దళిత క్రైస్తవ ఐక్యత వర్ధిల్లాలని మనోభావంతో మేమందరం కూడా ఈ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ముఖ్యాంశాలు ఎందుకు చెప్తున్నామంటే, ఇలాంటి సంగతులు అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి, పాస్టర్ల ఐక్యత లేదు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా అనేక మందికి ఈ విషయాన్ని చేకూరుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఐక్యతగా ఉండాలి. దళిత పాస్టర్లకి మరి ముఖ్యంగా స్వేచ్ఛ హక్కులు కూడా లేవు. ఎక్కడ సువార్తకి వెళ్ళినా అందరూ కూడా మన మీద వివక్ష చూపిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ సపోర్ట్గా మేము ఉంటాం. కేసులకి భయపడము. ఎందుకంటే రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే అంబేద్కరిస్టులు, ఒరిజినల్ అంబేద్కరిస్టులు మేమే. చావుకి తెగించి, ఏమంటే యుద్ధానికి తెగించి, కత్తులైనా కట్టార్లైనా ఎవరు ఏ రీతిగా వచ్చినా సరే మేమందరం కూడా చట్టపరంగా వెళ్ళిపోతాం. నోటీసుల ప్రకారం కూడా మేము కోర్టుకి మేము అనుమతిస్తామనేసి సభాముఖంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. మేము, మా జ్వాలా గారు, మా జై కుమార్ గారు స్టేట్ అధ్యక్షులు, ఈ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మీ అందుబాటులో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సమస్యలు వచ్చినా మీ అందరికీ అందుబాటులో ఉంటామని ఈ యొక్క కమిటీ ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. జై భీమ్, జై భీమ్. ఎవరిని మీరు వేసించొద్దండి, మీ ఏదోన్నది అడగండి. వీళ్ళు చేసింది మత ఆర్టికల్ ప్రకారం 21 ప్రకారం మత స్వేచ్ఛ హక్కు ఉంది మనకి రాజ్యాంగం. కాన్స్టిట్యూషన్ చదవండి.
ప్రతి పాస్టర్ కూడా కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకోవాలి, చట్టాలు తెలుసుకోవాలి. వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపో, తప్పలేదు. గొడవ పెట్టుకోవడానికి అక్కడ ఉండకూడదు కదా, వెళ్ళిపోవచ్చు. కానీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? నీ మతాన్ని నువ్వు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చు, నీ మతాన్ని నువ్వు స్వేచ్ఛగా పరులకు చెప్పొచ్చు. ఆర్టికల్ 21 ప్రకారం నీ మత స్వేచ్ఛ ఉంది నీకు. బొట్టు పెట్టారంటే నీ పర్మిషన్ లేకుండా, నీ ఉద్దేశం లేకుండా నీవు బొట్టు పెట్టావంటే క్రిమినల్ కేసు అది. 194, 156 ఐపీసీ 506 ప్రకారం శిక్ష 2 నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఎందుకు పడుతుంది? నువ్వు దళితుడు అనే ఒక చిన్న చూపు వాళ్ళకి. ఉన్నతంగా ఉండండి, ఉన్నతంగా వాళ్ళకి జారవాడొద్దు, వాళ్ళని ఏమో హెచ్చరించవద్దు. బైబుల్ ఏం చెప్తుందో అదే చేయండి. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో చెప్పండి. రాజ్యాంగం, బైబిల్ మనకు దేవుడు ఇస్తే మనకు రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చారు. ఆ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో అదే పాటించండి. ఏమొద్దు, ఎవరిది వద్దు, అంబేద్కర్ ని చదవండి. అంబేద్కర్ గారు ఏం చెప్పారో అదే ఫాలో చేయండి. మిమ్మల్ని ఏదో దాడులు జరగవు. ఎప్పుడైతే నేను క్వశ్చన్స్ వ్యక్తికి మీరు సమాధానం చెప్పగలిగారో ఆటోమేటిక్ మీ మీద దాడులు జరగవు. అక్కడి నుంచి ఎప్పుడైతే మీరు మౌనంగా వెళ్ళిపోయారో మీ మీద దాడులు నిశ్చయంగా జరుగుతాయి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా అలా జరుగుతూనే ఉంటాయి. దాడులు జరగడానికి కారణం మీలో నాలెడ్జ్ లేకపోవడం. బైబిల్ పరమైన నాలెడ్జ్ వేరు, సాంఘికంగా సోషల్ గా ఉండే నాలెడ్జ్ వేరు. ప్రతి ఒక్కరూ దేవుడిని ఎంత విశ్వసిస్తామో అలాగే ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో చట్టాల పట్ల, మతాల పట్ల ఉన్న చట్టాలు అందరూ చదువుకొని గొడవలు లేక చేయండి. మా పార్టీ తరఫున ఏం చేస్తున్నామంటే, మా అధ్యక్షుడు చెప్పిన ప్రకారం ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు ఆ పార్టీ తరఫున మేము పోరాడతాం. ఒక క్రిస్టియన్సే కాదు, ఒక హిందువులే కాదు, ఒక జైన్లే కాదు, అన్ని మతాల వాళ్ళు ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళ తరఫున మేము పోరాడి మా పార్టీ సిద్ధంగా ఉంది. ఎవరి మీద? డబ్బున్న వాళ్ళ కోసం పోరాడం. ఎవరైతే నాలెడ్జ్ లేదో, ఎవరైతే తొక్కబడ్డారో, ఎవరైతే అణచివేతకు గురయ్యారో, ఎవరైతే కూడు గుడ్డలకి విభజించబడ్డారో వాళ్ళ తరఫున మా పార్టీ నిలబడుతుంది. తప్పనిసరిగా దీని మీద మేము పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దళితుల పైన ఎప్పుడైనా అన్యాయంగా, అక్రమంగా దాడులు జరిగితే మా పార్టీ తరఫున స్టాండ్ తీసుకుని మీ తరఫున ఎవరైతే బాధలు ఆ తరఫున పోరాటానికి వెళ్ళాలో మేము ముందు ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.